శివనామ స్మరణతో నల్లమల పులకించిపోతుంది. రాత్రి పగలు తేడా లేకుండా మండు టెండను సైతం లెక్క చేయకుండా ముక్కంటి దర్శనం కోసం కాలినడకన బయలుదేరిన మాలధారులంతా ఎట్టకేలకు స్వామివారి దర్శనం చేసుకున్నారు. శివోహమంటూ ఆ ఓంకారేశ్వరుని పూజించి తన్మయత్నం చెందారు. శివయ్యను కనులారా చూసి పరవశించిపోయారు. ముగ్ధ మనోహరమైన పరమేశ్వరుడి రూపాన్ని చూసి ఆనంద పరవశులయ్యారు. నల్లమల అడవులు శివోహమంటూ మారుమోగుతున్నాయి. శ్రీశైలం దారులన్నీ శివస్వాముల పాదముద్రలతో పులకించిపోతున్నాయి. మహాదేవుణ్ణి మదినిండా తలుచుకుంటూ శివస్వాములు పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ శరణు ఘోషలతో శంకరుని దర్శనం కోసం తరలి వెళ్తున్నారు. పల్లెలు దాటుకుంటూ కొండ కోణలు దాటుకుంటూ నల్లమల అడవుల్లో శ్రీశైలం కొండ వైపుగా నడుస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినానికల్లా శ్రీశైలం చేరుకోవాలని భక్తి పారవస్యంతో పాదయాత్ర చేస్తున్నారు. ప్రతి ఏటా ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో శివస్వాములు శ్రీశైలానికి పాదయాత్ర చేస్తుంటారు. మహాశివరాత్రికి వారం రోజుల ముందు నుంచే నాగర్ కర్నూలు జిల్లాలో శివస్వాముల పాదయాత్రలతో సందడి ప్రారంభమవుతుంది. ఈసారి కూడా జిల్లాలోని శ్రీశైలం దారులన్నీ శివస్వాముల పాదయాత్రలతో పండుగ శోభను సంతరించుకున్నాయి. మహాశివరాత్రికి ముందే ఉమ్మడి పాలమూరులో ముఖ్యంగా నల్లమల ప్రాంతంలో పండుగ శోభ సంతరించుకుంది. హిందువులందరికీ శివరాత్రి ఎంతో ముఖ్యమైన పండుగ. ఇందులో భాగంగా ఉపవాస దీక్షలతో పాటు శివాలయాల్లో పూజలు చేసి భక్తిని చాటుకుంటుంటారు. ఇదిలా ఉంటే ప్రముఖ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి శక్తిపీఠమైన బ్రహ్మరాంబాదేవిని దర్శించుకునేందుకు శివభక్తులు పయనమయ్యారు. నియమ నిష్ఠలతో మాలధారణ చేసిన స్వాములు వివిధ ప్రాంతాల నుంచి శ్రీగిరికి పాదయాత్ర చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం నుంచి 130 కిలోమీటర్లు, పాలమూరు నుంచి 180 కిలోమీటర్ల దూరంలో క్షేత్రం విరాజిల్లుతోంది. అలాంటి మహిమాన్విత క్షేత్రానికి మొక్కులు తీర్చుకునేందుకు వేలాదిగా భక్తులు తరలి వెళ్తుంటారు. కాగా కాలినడకన పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ వెళ్లి మహాదేవుణ్ణి దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఉమ్మడి జిల్లాతో పాటు కర్ణాటక నుంచి సైతం వేలాది మంది పాదయాత్రగా ఈ క్షేత్రానికి తరలి వస్తున్నారు. శివరాత్రి నాటికి వారు ఇక్కడకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు. మెహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, జడ్చెల్ల, నాగర్ కర్నూల్ తదితర ప్రాంతాల నుంచి స్వాములు ఇరుముడులతో తరలివస్తున్నారు. వారు నడుస్తున్న మార్గమంతా శివనామస్మరణతో మారుమోగుతుంది. మెహబూబనగర్ నుంచి శ్రీశైలం వరకు ప్రధాన రహదారి పొడవునా శివభక్తులతో సందడిగా మారింది. రాత్రి పగలు తేడా లేకుండా యాత్ర కొనసాగుతోంది. ఎండా చలిని సైతం లెక్క చేయకుండా నమశివాయ స్మరణతో భక్తి పారవస్యంతో స్వాములు ముందుకు కదులుతున్నారు. నల్లమల్ల అభయారణ్యం సైతం శంభో శంకర అంటోంది. శివస్వాములు పాదయాత్రగా నల్లమల అడవి మీదుగా శ్రీశైలానికి సాగిపోతున్నారు. ఎత్తైన కొండలను ఎక్కుతూ దిగుతూ స్వామి సన్నిధికి చేరుకుంటారు. ఓవైపు కాళ్లు, శరీరం నొప్పులు పెడుతున్నా, వాపులు, బొబ్బలు వచ్చినా, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నా చేతికర్రే ఊతంగా దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లన్నను దర్శించుకునేందుకు భక్తులు పయనిస్తున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని పాదయాత్ర చేస్తున్న శివస్వాములు పలు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు, ఫారెస్ట్ శాఖ అధికారులు సూచించారు. నల్లమల అటవీ ప్రాంతంలో రోడ్ల వెంట యాత్ర నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. స్వాములకు రక్షణగా నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అభయారణ్యంలో జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. అభయారణ్యంలో చిరుతలు, పెద్ద పులుల కదలికలపై ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రోడ్లపై విశ్రాంతి తీసుకోవద్దని, అడవిలో మంటలు పెట్టకూడదని ఆదేశించారు. అలాగే ప్లాస్టిక్ సామాగ్రిని ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దని సూచించారు. ఇక శివస్వాముల కోసం కుల మతాలకు అతీతంగా ప్రజానికం స్పందిస్తోంది. శ్రీశైలం రహదారి పొడవునా అల్పాహారం, భోజనం, పండ్లు పంపిణీ చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారులు రోడ్లు, శివారు ప్రాంతాల్లో టెంట్లు వేసి నీడ కల్పిస్తున్నారు. నీళ్లను అందిస్తున్నారు. విడిది కోసం టెంట్లను ఏర్పాటు చేశారు.
అనారోగ్యానికి గురైన వారికి మందులందిస్తున్నారు. కొండాలు ఏలటోడా అట్టపొట్టు శంకరుడా